उत्तर प्रदेश के मुजफ्फरनगर में राय दही के दौरान हंगामा आ रही हुई और पुलिस पर संगबारी की गई। मुस्लिम राय दहिंदों ने इल्जाम लगाया कि पुलिस ने उन्हें वोट डालने से रोक दिया। दूसरी तरफ पुलिस का कहना है कि गुंडागर्दी की इत्तला पर वो वहां पहुंची। ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఈ చలికాలంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి టానాలో పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ మీ పాలన వచ్చినాక ఏడాదికే ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతకు మీరు భయపడి ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ మీ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో తిరుగుబాటు చేసేటువంటి నాయకత్వాన్ని కానీ అందరూ కూడా స్టేషన్లో పెట్టి ఇలా మీరు వస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళ దగ్గర ఓట్లేసారు. అదేవిధంగా ఇలా మీరు సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారు, రాజన్న వెమ్లాడ దగ్గరికి వస్తున్నారు కాబట్టి వెమ్లాడ గుండెలో తానం చేసి ఆ రాజన్నకు మొక్కి ఇప్పటిదాకా నేను అన్ని దేవుళ్ళ దగ్గర మొక్కిన మొక్కులన్నీ కూడా నేను మాట తప్పిన రాజన్న చెంపలు వేసుకుంటున్నా, ఇక ముందన్న నేను ఇంకా మీ గుండెలో తానం చేసి మీకు దండం పెడుతున్నా, 420 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి రాజన్నకు మొక్కు. ఇవరిదాకా వేసిన ఓట్లన్నీ కూడా పొరపాటు అయిందని చెప్పి మొక్కు. నీ 420 హామీలు నెరవేర్చే వరకు నీ భరతం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వం వెంబడ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వెంబడ పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. రేవంత్ రెడ్డి మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ సీఎం గారిని సీఎం ప్రోగ్రామ్ని ఎక్కడ అడ్డుకుంటారనే ఒక భయంతో ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఈ అరెస్టులతో మమ్మల్ని నిర్వహించాలనుకుంటే మాత్రం అది జరగని పని. ఖచ్చితంగా రైతాంగం కోసం రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా రైతు భరోసా చెల్లించేంత వరకు కూడా రైతాంగం కోసం మా ప్రాణం పోయినా సరే ఈ అరెస్టులకు భయపడకుండా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే సీఎంకు వెన్నులో వణుకు పుడుతుంది. మా కేసీఆర్కి బయటకు వస్తే మీ పార్టీ మీ యొక్క ప్రభుత్వం అంత అగమ్య గోచరమే. కాబట్టి అందుకనే సింహం సైలెంట్గా ఉంది. సింహం బయటకు వచ్చిందనుకో మీ బద్దలు బాసింగాలి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద మీరు చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ఈరోజు కోడళ్ళకి ఇస్తా అన్నటువంటి 2500 పెన్షన్లు ఇవ్వాలి. ఈరోజు గురుకుల పాఠశాలను పిల్లలకు మంచి సకల సౌకర్యాలతో ఉన్నత శిఖరాలు తీర్చే విధంగా మీరు ముందుకు పోవాలి. రైతు రుణమాఫీ వెంటనే పూర్తి 100% రైతు రుణమాఫీ చేయాలి. రైతు భరోసా వెంటనే చెల్లించాలి. ఇవన్నీ ఇచ్చినటువంటి మీరు అధికారం రావడానికి ఏవైతే ఇచ్చిరో వాటన్నిటి నెరవేర్చేదాకా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తాం. ఈరోజు కళ్యాణ లక్ష్మికి ఇస్తానటువంటి తులం బంగారం ఎక్కడ పోయింది, వాటిని కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఏది ఏమైనా మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేదాకా ఊరుకునే లేదు, ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर.